ఇప్పుడు మనకి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నది ఓపెన్ ఏఐ. ఓపెన్ ఏఐ ద్వారా మనం చాలా రకాలుగా ఎంతో ఈజీగా మన పనిని మనం చేసుకోవచ్చు. అలాంటిదే ఒకటి ఈ ప్రాజెక్ట్. ఈ ఓపెన్ ఏఐ ప్రాజెక్ట్ ఏంటంటే ఇదిగోండి చూడండి. ఇది జెన్ ఏఐ ఉపయోగించి మనం డేటా సైన్స్లో సపోజ్ ఇప్పుడు డేటా సైన్స్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదండి. సపోజ్ ఇప్పుడు ఈ టాపిక్ అయిపోయింది. ఈ టాపిక్ మీద మనం ఎగ్జామ్ పెట్టాలి. సో చూజ్ ది కరెక్ట్ అనేది ఎగ్జామ్ పెట్టాలి అనుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏంటి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు దీని ఈ ప్రోగ్రామ్ని మీకు రన్ చేసి చూపిస్తాను. దీన్ని మేము డెవలప్ చేసింది స్ట్రీమ్లిట్ అండ్ ఓపెన్ ఏఐ ఏపీఐకితో ఈ మొత్తం ప్రాజెక్ట్ని డెవలప్ చేసాం. దీనికి పేరు మేము ఏఐ ఎంసీక్యూ జనరేటర్ అని ఒక పేరు పెట్టాం. సో ఇది మా ప్రాజెక్ట్ పేరు అయితే ఏఐ ఎంసీక్యూ జనరేటర్. ఇదే అండి. ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి మరి ఎలా ఉంటుంది అనేది, ఎలా రన్ అవుతుంది, ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది అనేది చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసి న్యూ టెర్మినల్లోకి వెళ్ళేసి ఈ విధంగా మనం ఏదైతే మనం ఉన్న దాంట్లోకి వెళ్ళేసి మనం ఈ విధంగా రన్ చేసి చూపిస్తానండి ఎలా ఉంటుంది అని. చూడండి మనం స్ట్రీమ్లిట్ దాన్ని ఆ ప్రోగ్రామ్ని మనం రన్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఎంటర్ డేటా సైన్స్ టాపిక్. మనం ఇప్పుడు డేటా సైన్స్ టాపిక్ ఒకటి ఎంటర్ చేద్దాం. సో ఇప్పుడు మనం లీనియర్ రిగ్రెషన్ అనేది ఎంటర్ చేసామండి. సో ఇప్పుడు మనం ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ మనం ఇచ్చిన కోడ్లో ఫస్ట్ 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి మనకి జనరేట్ అవుతాయి. ఏ విధంగా అనేది ఒకసారి జనరేట్ మీద క్లిక్ చేసి మీకు చూపిస్తాను చూడండి. జనరేట్ మీద క్లిక్ చేసాం. మనకి జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత రన్ అవుతుంది. ఇదిగోండి చూడండి ఇక్కడ MCQ1 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ లీనియర్ రిగ్రెషన్. ఇక్కడ చూడండి ABCD అండ్ ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథం యూజ్డ్ ఫర్ రిగ్రెషన్ టాస్క్. అండ్ ఆల్సో MCQ2 వచ్చేసి ఈ విధంగా ఉంది. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్ అండ్ చూసెస్ అండ్ ద ఆన్సర్ మినిమైజ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్ డిఫరెన్స్ ఇన్ యాక్చువల్ అండ్ ప్రీవియస్ డిస్టెన్స్. అండ్ ఆల్సో ద MCQ3 which elevation matrix is commonly used to access the performance of a linear regression model. So in this way we have to generate the 3 MCQs by using this OpenAI model. This is also known as our AI MCQ generator or MCQ generator. This is the name of our project. So this is one of the OpenAI project which will be created for by సో ఇదండి ఈరోజు టాపిక్ వచ్చేసి. మరి ఈ విధంగా ఈ కోడ్ అని ఈ విధంగా ఎవరికైనా కావాలనుకుంటే డేటా సైన్సే కాదండి, ఈ విధంగా మీరు ఒకవేళ ఇప్పుడు పైథాన్ కోడ్ ఇచ్చారు. సో ఆ పైథాన్ కోడ్ని దాంట్లో బగ్స్ క్రియేట్ చేసి దాని బగ్స్ కనిపెట్టి దాన్ని కోడ్ని కరెక్ట్ కోడ్గా జనరేట్ చేసే టాపిక్ ప్రాజెక్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తామండి. చూస్తూనే ఉండండి. మరి ఇది ఎంతమందికి ఇది బాగా నచ్చింది, ఎంతమందికి ఇది నిజంగా ఉపయోగపడుతుంది అనేది మాకు తెలియజేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.